సో ఎట్లా మేడం ఈ జ్యోతి మల్హోత్రా లేదంటే ఈ భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ఒకటే చెప్తున్నాను సార్, ప్రతి వ్లాగర్ మీద ఇలా దేశాలు దాటి వెళ్ళే వాళ్ళ మీద ప్రతి వీడియో, అసలు ఈరోజు వీడియో అనేది కాదండి, ఈ యూట్యూబర్స్ వచ్చేసిన తర్వాత ఎంత దరిద్రాలు అయిపోయినాయి అంటే ఏది గుట్టు మట్టు లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి దరిద్రం అయిపోయింది. ఇవాళ నేను అడుగుతున్నాను, ఎవడైనా ఖరీదైన కారు కొనుక్కున్నా, ఖరీదైన వస్తువు కొనుక్కున్నా, ఖరీదైనది కొనుక్కున్నానని వీడియోలో పెట్టాడా? దాని దుంపదగి ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ అక్కడ పోవాలి. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది ఎలా కొన్నాడు అనేటటువంటిది కావాల్సిందే. దాని ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి వివరాలు రావాల్సిందే. చొంగలు గార్చుకుంటే లైకులు కొట్టకుండా అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ సంపాదనతో వచ్చాయి, దేన్ని నమ్మితే వచ్చాయి, ఎవరిని నమ్మితే వచ్చాయి, ఏ దేశాన్ని అమ్మితే వచ్చాయి, ఏ దేశానికి సంబంధించినటువంటి ఆ రహస్యాలు అమ్మితే నీ దగ్గరకు వచ్చాయి. ఇవాళ సోకాళ్ళు సెలబ్రిటీలందరూ, ఈ బెట్టింగ్ యాప్ల సెలబ్రిటీలందరూ ఒక్కొక్కళ్ళకి నాకు తెలుసు కదండి, ఇంట్లో ఒక 2 గదులు, నా బాత్రూమ్ అంతా కూడా ఉంటుందేమో ఇల్లు. అలాంటి యాంకర్లను చూశాను నేను. అలాంటి వాళ్ళు ఇవాళ విల్లాలు కొనేసి వీడియోలు చేసేసి కక్కలు మొక్కలు చెక్కలు చేసేసి మాట్లాడుతూ ఉంటే గుండె బాధ సార్. అమ్ముతున్న తీరు చూస్తుంటే కత్తికొక ఖండగా నరికేవాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నా. మీరు అన్నట్టుగా యూట్యూబ్లో మంచి సంస్కరణలు రావాలి. ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట అనేది ఖచ్చితంగా వేయాలి. మనం సంస్కరణలు రావాలి అనేటటువంటిది ఎవరి కాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎట్లా? ఎవరు తేవాలి? సంస్కరణలు ఎక్కడి నుంచి వచ్చాయి? పోరాటాల నుంచి వచ్చాయి. ఆ పోరాటాలు మొదలవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాడాల్సినటువంటి సమయం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, ఎన్నో విధాలైనటువంటి పోరాటాలు చేశాం, ఎంతో స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందాం. ఈరోజు కూడా మన బిడ్డల్ని కాపాడుకోవాలన్నా, భారతదేశాన్ని కాపాడుకోవాలన్నా, మన మనుగడ నిలబడాలన్నా ఇంకొక పోరాటం అనేది అనివార్యం. అట్లాగే నేను ఒక సోషల్ మీడియా యూనియన్ ప్రెసిడెంట్గా, ఒక యూట్యూబర్గా మీ అందరికీ అప్పీల్, మేడం తరఫున, మా తరఫున, అంటే సీనియర్ జర్నలిస్టుల తరఫున చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా గతంలో సూచనలు చేశాము, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ప్రతి యూట్యూబర్ వివరాలు స్థానిక అతని నివాసం ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయి ఉండాలి. అట్లాగే వివరాలతో పాటుగా ఇన్కమ్ కి సంబంధించింది కూడా ఒక్కసారి అతని వివరాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాయంటే నిఘా నేత్రంలోకి వెళ్ళిపోతాడు. అది కావాలి మనకి. రెండోది ఒక కంపెనీ ఫ్లోట్ చేయాలి. అది పార్ట్నర్షిప్ కావచ్చు, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అకౌంట్ ఉండాలి, కంపల్సరీ కరెంట్ అకౌంట్ ఉండాలి, ట్రాన్సాక్షన్స్ నడవాలి, అతను ఐటీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ కనుక చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. ఒక జవాబుదారీతనం ఉంటుంది. ఇప్పుడు దొంగ దెబ్బ తీస్తున్నారు, ఎక్కడో ఉండి విచిత్ర వార్తలు రాయడం, ఎంత దరిద్రంగా తయారైందంటే ఇప్పుడు వీళ్ళని మాట్లాడుతున్నాం. అంతకంటే దరిద్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ ప్లీజ్. ఒక ఛానల్లో చూశాను, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కూర్చోబెట్టి అద్భుతంగా పొగుడుతూ ఒక 10-15 ఎపిసోడ్లో, ఒక 6 ఎపిసోడ్లో చేశాడు ఒక యూట్యూబర్. చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈడు ఏదవా లంగా దొంగ అని మాట్లాడాడు. నేను ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, వాడి ద్వారానే ఎవరైతే లంగా దొంగ అని మాట్లాడాడో, ఎవడైతే నెత్తిన పెట్టుకున్నాడో వాడినే మాట్లాడించి నేను విన్నా పక్క నుంచి వాడు 4 నెలలు నన్ను పోషించాడు, 4 నెలల నుంచి నాకు ఇవ్వట్లేదు కాబట్టి వేసి పడేశాను అన్నాడు. అంటే సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవాళ నువ్వు కరెక్ట్ అని చెప్తావు, రేపు నో అని చెప్తావా? తప్పు కదా. మనం కూడా వార్తలు వేసేటప్పుడు పొరపాట్లు వస్తే దానికి క్షమాపణ ఖచ్చితంగా చెప్తాము, దానికి మళ్ళీ సవరణ వేస్తాం, అది వేరు. కానీ ఇక్కడ ఒక డాక్టర్లని లేదా ఒక ప్రమోషన్స్ని వేసేసి ఇటు తూచన్న తర్వాత ఒకవేళ వాడు నిజంగా వెధవైతే కొనుక్కున్న వాళ్ళు తప్పు. రెండోది, వాడు వెధవ కాకపోతే ఒక జీవితాన్ని నీ స్వార్థం కోసం నాశనం చేస్తావా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా ఈ పుట్ట పగలగొడితే ఇది ఉసిళ్ళ పుట్ట, ఇది అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే దీంతో రాజకీయ నాయకులైన వాళ్ళు ఉన్నారు, దీని ద్వారా పెద్ద బ్లాక్ మెయిలర్లు అయ్యారు, కోట్లు సంపాదించారు. ఇంకా ఇది ఒక పెద్ద చరిత్ర దీంట్లోకి వెళ్తే. బట్ ఏది ఏమైనా సోషల్ మీడియాకి స్వీయ నియంత్రణ ఎంత అవసరమో, ప్రభుత్వపరమైన
నియంత్రణ ఉండాలి. Exactly. అట్లాగే డిజిటల్ మీడియాకు ఒక అంబుడ్స్మన్ కూడా మనమే ఏర్పాటు Exactly. చేసుకోవాలి, మనమే ఏర్పాటు చేసుకోవాలి. మీరన్నట్టు Yes. అబట్స్మన్ కూడా Yes. ఖచ్చితంగా మనం ఆ అమెండ్మెంట్స్ ని తీసుకురావాలి. అవసరం చాలా ఉంది. అప్పుడే ఈ ప్రజల చేతిలో గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఉండాలి. 100% డెఫినెట్ గా ఒక సంస్థలోకి ఒక యూట్యూబ్ లోకి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ గానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్ చేయాల్సిందే, ఆన్లైన్ లో పెట్టాల్సిందే. ఒక వ్యాపార ప్రకటన ప్రమోషన్ కి వస్తే అది నాణ్యత ఉన్నదా లేదా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నా దగ్గరకు ఒక ఫుడ్ ప్రోడక్ట్ వచ్చింది. ఫుడ్ ప్రోడక్ట్ వస్తే అది వాళ్ళు ఏదో మామూలుగా తయారు చేస్తున్నారు. నేను అడిగా, FSSI సర్టిఫికెట్ ఉందా, నీకు ఫుడ్ లైసెన్స్ ఉందా, ఇవన్నీ ఉంటే చెప్పు, నేను ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తా, ఇలాంటి చేయనని రిజెక్ట్ చేసాం. ఆ మాత్రం నిబద్ధత మనం పాటించాలి. అదే స్వయం నియంత్రణ, స్వయం నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే విల్ ఎండ్ ఎట్ జైల్లో వెళ్తాము. ఇవాళ రేపు మనం చూడట్లేదా, ఒకానొకప్పుడు బొమ్మని లెగుస్తున్నారు కొంతమంది, ఆ తర్వాత ఎలా పడిపోతున్నారు, ఎందుకు పడిపోతున్నారు? మేము గొంతు చించుకుని చెప్పేది వాళ్ళ మీద ఈర్ష్య అసూయ వాళ్ళు అనుకుంటారు. ఎందుకు సార్ ఈర్ష్య అసూయ ద్వేషాలు? నేను ఒకటే చెప్తాను, నేను అందరికీ కూడా చెప్తాను ఏంటి అని అంటే, అరే మనకంటే గొప్పవాడు మన పక్కన మన ఎదురుగుండానే ఉన్నప్పుడు వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎందుకు అనంటే మన బలం పెరుగుతుంది. వాడి పట్ల మనం అసూయ పడ్డామంటే మనలో ఉన్న ఎనర్జీ పోతుంది, ఇంకొకటి పోతుంది. కానీ ఒక దొంగతో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, అప్పుడు కూడా నీ ఎనర్జీ పోతుంది. అంతేగాని దొంగల్ని లంగల్ని తీసుకొని వచ్చి మన నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గొప్ప వాళ్ళు, పైకి ఎదిగే వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని తొక్కేస్తే ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా పుట్టగతులు కూడా ఉండవు. అట్లాగే ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యంగా యూట్యూబర్స్కి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి రాంగ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టకండి. అది అతి త్వరలో ఇంకా పెద్ద సమస్య. కేవలం థంబ్నెయిల్స్ ని భరించలేక కూడా వచ్చేసాయి. అవును, ఇది ఒక పెద్ద జాడ్యం. అతి త్వరలో దీని మీద కూడా కేసులు రాబోతున్నాయి. చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీకు. తాత్కాలికంగా వచ్చే ఆ వ్యూస్, తాత్కాలికంగా వచ్చే ఆ ఫేమ్ మీకు అడ్డదారులు ఎప్పటికీ ఉపయోగపడవు బ్రదర్. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఖచ్చితంగా తొందరగా ఎదిగిపోదాం. ఎందుకు ఎదుగుతావు? దేనికి రా? నువ్వు ఎదిగి రేపొద్దున పడిన తర్వాత, నువ్వు ఎదిగినప్పుడు సలాం కొట్టేవాడు ఎవడు? వాడే నవ్వుతాడు నిన్ను చూసి, వాడే నిన్ను టార్గెట్ చేస్తాడు. ఎన్నిసార్లు ఇంట్లో ఫ్యామిలీకి కూడా మనం సమాధానం చెప్పలేము. ఫ్యామిలీకి కూడా అది వీళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఫ్యామిలీ ఫేస్ చేయాలి ఫస్ట్, రోడ్డు మీదకి వస్తే పిల్లలు ఫేస్ చేయాలి. వాళ్ళు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తారో దాన్ని వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి విషయం చెప్పిన, ఇలా ఎలిగేషన్స్ వచ్చి ఇలా దరిద్రమైనటువంటి దీంట్లో పడిపోయిన పిల్లల డిప్రెషన్ లోకి వెళ్ళిన కేసులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని డిప్రెషన్, ఐసోలేట్ అయిపోతారు వాళ్ళు బయట ప్రపంచంతో. అరే నువ్వు నీ బిడ్డలే అలా అయిపోతే నువ్వు సంపాదించింది ఎవరికి పెడతావు? ఇంకా నా కొడుకు ఇట్ట అయ్యాడని ఒక పెగ్గు, నేను ఎందుకు ఇట్టున్నానని ఇంకో పెగ్గు, అరే వాడు నన్ను ఎందుకు ఇట్ట ఇరిగిచ్చాడని 4వ పెగ్గు వేసుకుని నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే జనాలందరూ కూడా ఎలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ లో బ్రతికేస్తున్నారు శ్రీనివాస్ గారు. అది బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది. ఖచ్చితంగా మేడం. దానివంతగా మనం అతి త్వరలో సెమినార్ కూడా అనుకున్నాం. మనం యూట్యూబర్ సంస్కరణల కోసం మాట్లాడడం కాదు, మన వంతు కూడా మనం చేద్దాం. మారారా ఓకే, తర్వాత మళ్ళీ ఏంటో దానికి కూడా ఆలోచిద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.